ఇప్పుడుదాకా మనం చూసిన క్వశ్చన్స్ అన్నిటినీ ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఈ టేబుల్ చూడండి, మహాయానానికి హీనయానానికి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ అన్నిటినీ ఇక్కడ క్లియర్గా ఇచ్చాం. బుద్ధుణ్ణి ఎలా చూస్తారు, పూజా విధానమేంటి, నిర్వాణానికి మార్గమేంటి, వాళ్ళ గ్రంథాల భాష ఏంటి, ఇలా అన్నీ ఒకే చోట. రివిజన్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ప్రశ్న సంఖ్య 84. మహాయాన బౌద్ధం యొక్క ముఖ్య లక్షణాలు ఏవి అని అడిగారు. ఆప్షన్స్ చూస్తే 1 బుద్ధుడిని దైవంగా చూడటం, 2 బోధిసత్వుల మార్గాన్ని అనుసరించడం, 3 విగ్రహ పూజలు ఆచారాలు పాటించడం. ఈ 3 చదవగానే మనకర్థమైపోతోంది ఇవన్నీ మహాయానానికి సంబంధించినవే. సో ఆన్సర్ ఈజ్ డి, ఇవన్నీ. అసలు ఈ 3 పాయింట్స్కి మధ్య ఒక లింక్ ఉంది చూడండి. ఎప్పుడైతే బుద్ధుడిని ఒక దేవుడుగా, మోక్షాన్నివ్వగల శక్తిగా చూడటం మొదలుపెట్టారో అప్పుడు కేవలం మన మోక్షం గురించే కాకుండా అందరికీ సహాయం చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే బోధిసత్వుల మార్గం. ఇక బుద్ధుడిని, ఈ బోధిసత్వులని పూజించడం కోసం విగ్రహారాధన, ఆచారాలు అనేవి మొదలయ్యాయి. చూసారా, అన్నీ ఇంటర్లింక్డ్. నెక్స్ట్ ప్రశ్న సంఖ్య 85. ఇది స్పెసిఫిక్గా బోధిసత్వుల గురించిన ప్రశ్న. స్టేట్మెంట్ 1 బోధిసత్వుల కాన్సెప్ట్ హీనయాన శాఖలో సెంట్రల్ ఐడియా. స్టేట్మెంట్ 2 బోధిసత్వుడు జ్ఞానోదయం మార్గంలో ఉన్న ఒక కరుణామయుడు. స్టేట్మెంట్ 3 అతను ఇతరులకు హెల్ప్ చేయడం కోసం తన సొంత మోక్షాన్ని వాయిదా వేసుకుంటాడు. సరే, వీటిలో కరెక్ట్ ఏవి? ఆన్సర్ ఇస్ బి, అంటే 2 మరియు 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు తప్పో చూద్దాం. బోధిసత్వుడు అనే కాన్సెప్ట్ చాలా గొప్పది. అంటే ఒక వ్యక్తికి నిర్వాణం పొందేంత శక్తి, అర్హత ఉంటుంది. కాని అతను మిగతా ప్రాణుల మీద ఉన్న ప్రేమ, కరుణతో అందరూ జ్ఞానోదయం పొందేవరకు నేను నా మోక్షం కోసం ఆగగలను అని అనుకుంటాడు. వాళ్లే బోధిసత్వులు. ఈ ఐడియా మహాయాన బౌద్ధంలో చాలా కీలకం, దానికి ప్రాణంలాంటిది. ఇది హీనయానంలో లేదు. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 86. ఇది బౌద్ధ మతంలోని ఎర్లీ సెక్ట్స్ అంటే తొలి శాఖల గురించి. కొంచెం జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ 1 స్థవిరవాదినులు మహాయాన బౌద్ధానికి చెందినవాళ్లు. స్టేట్మెంట్ 2 లోకోత్తరవాద్ అనే శాఖ మహాసాంఘిక శాఖ నుంచి వచ్చింది. స్టేట్మెంట్ 3 మహాసాంఘికులు బుద్ధుణ్ణి దైవంగా చూడటం వల్లే మహాయాన బౌద్ధం అభివృద్ధి చెందింది. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అంటే 2, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ సింపుల్గా చెప్తాను. లోకోత్తరవాదిన్లు అనేవాళ్లు మహాసాంఘిక అనే మెయిన్ గ్రూప్